అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రసాదం చేసుకుంటున్నామండి. ఒక్క గ్లాసు శనగపప్పుతో 2 రకాల ప్రసాదాలు చేసుకుంటున్నాం. ఒకటి మోదకాలు, రెండోది పూర్ణం ఉండాళ్ళు అంటారు, కుడుములు అంటారండి. అవి చేయటం ఎలాగో చూసేద్దామా. నేనైతే 2 పూటలా ప్రసాదం పెడతానండి. మార్నింగ్ పూట టైం పట్టినా పర్వాలేదు, ఈవినింగ్ అయితే తక్కువ టైంలో అయిపోయే ప్రసాదాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు మనం చేసుకున్న పూర్ణం ఉండాళ్ళు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. శనగపప్పు, ఈ గ్లాసు శనగపప్పు తీసుకొని 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి. అంటే వాష్ చేశాక పెట్టుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం 1 కప్పు తీసుకున్నాను. అదేవిధంగా బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండే తీసుకున్నాను. కొబ్బరి 2 స్పూన్లు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడరు, కొద్దిగా సాల్ట్, నెయ్యి అండి. ఇదేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం శనగపప్పు ఉడికించుకున్నామండి. ఒక కుక్కర్ పెడుతున్నాను, కుక్కర్లో ఉడికించుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఈ శనగపప్పు వేస్తాం. కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దామండి. ఈ కుక్కర్లో పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నానండి. పిండి ఉడికించుకున్నాం. పిండి కోసం ఈ గ్లాస్తోనే శనగపప్పు తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్లో 2 చిటికలు సాల్ట్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసాను. చప్పగా లేకుండా ఉండే దానికోసం 1 స్పూన్ బెల్లం వేస్తున్నాను. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని ఈ పిండి వేద్దాం. ఈ పిండి కలిపేసుకోవాలండి. బియ్య పిండి వేసానండి. ఇక్కడ నా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెడదాం. మూత పెట్టి ఈ పిండి చల్లారనిద్దామండి. కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుందండి. కుక్కర్ విజిల్ వచ్చాక మనం శనగపప్పు వడేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసేయండి. శనగపప్పు ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారినాక ఇలా వడేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 15 నిమిషాలు వడారనిస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతాయండి. 15 నిమిషాల తర్వాత ఇలా వాటర్ దిగుతాయండి. ఈ వాటర్ పారబోయకండి, మీరు ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. నేనైతే ఇది రసంలో వాడుకుంటాను. అంటే ఇందులో చింతపండు నానబెట్టేసి కూడా రసం చేసుకుంటాను, లేదంటే సాంబార్లో కూడా వాడుకుంటామండి. మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఒక కడాయి పెడుతున్నాను. ఒక్క స్పూన్ వాటర్ వేస్తున్నాను. బెల్లం వేసేస్తున్నాను. బెల్లం కరగనిద్దాం. బెల్లం కరిగిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా శనగపప్పు, ఉడికించుకొని మిక్సీ పెట్టుకున్న శనగపప్పును వేసేస్తున్నాను. ఇందులోనే ఒక 2-3 స్పూన్లు పచ్చికొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి, నేను వేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇలా బెల్లం కరిగి పలసన అయిపోద్దండి. మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. శనగపప్పు కదండి, తొందరగా మాడిపోద్ది. కొంచెం దగ్గరకు వచ్చాక ఇలాచీ పౌడర్, పిండి ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తాం. కొంచెం పలుచగానే ఉంది కదండి, చల్లారే వరకు గట్టి పడిపోద్ది. దీన్ని చల్లారనిద్దామండి. ఇది చల్లారేలోపు మనం పిండి సిద్ధం చేసుకుందాం. ఈ పిండిని బాగా మర్దన చేసుకోవాలండి. సరిగ్గా మర్దన చేయకపోతే మోదకాలు కానీ మనకు పూర్ణ కుడుములు కానీ క్రాక్స్ వస్తాయి. బియ్యం పిండిని ఈ సైజు లడ్డూలా చుట్టు పెట్టుకున్నానండి. శనగపిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ లాంటివి తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేస్తామండి. ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా అవద్దు, పలుసుగా అవద్దండి, మీడియం సైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మోదకాలు పిండి ఇంత పలుసుగా వస్తే అంత బాగుంటుందండి. పిండి తీసుకుని పైకి లాగుతూ ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేయాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని ఒక చాకు తీసుకొని కొంచెం బియ్య పిండిలో ఇలా చాకు బియ్య పిండి రాసుకొని చిన్న చిన్న లైన్స్ పెట్టుకోవాలండి. దీనికి మోల్డే అక్కర్లేదండి, కావాలంటే మోల్డ్ కూడా వాడుకోవచ్చు. ఇలా అన్నీ ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేస్తే కూర్చున్నట్టు వస్తుందండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. స్టీమర్లో 2 గ్లాసులు వాటర్ పోసాను. ఈ ప్లేట్కి నెయ్యి రాసాను. ఉడికించుకుందామండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. ఈలోపు మనం పూర్ణ కుడుములు చేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకోండి. ఈ పూర్ణ కుడుముని ఒక ప్రమిదలా చేసుకోండి. అన్నీ ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నానండి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ప్లేట్కి నెయ్యి రాస్తున్నాను. ఇంకా ఉడకనిద్దాము. ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి, ఉడికిపోయినాయి. వీటిని ఇలాగే ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. తడి ముందు వేడి మీద తీస్తే తడిగా అయిపోతాయి. సో ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. విఘ్న వినాయకుడికి ప్రీతిపాత్రమైన మోదకాలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. స్వామివారికి నివేదించండి. మీరు తప్పకుండా ట్రై చేసి స్వామివారికి నివేదించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో ప్రసాదంతో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.